ఈ భీమిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహించడం అంటే అది నాకు ఒక పూర్వజన్మ అదృష్టంగా భావిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల మేరకు ఆయన ఆదేశాల మేరకు ఈ భీమిలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. రేపు జరిగే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతూ ఉంది. అలాగే కేంద్రంలో మరి ఈరోజు ఒక మేనియా నరేంద్ర మోడీ మేనియా నడుస్తూ ఉంది. అటు నరేంద్ర మోడీ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నాయకత్వంలో సీమాంధ్ర అనేది ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవడానికి దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఒక గుజరాత్ ఎలాగైతే ఈరోజు ప్రోగ్రెసివ్ స్టేట్గా ఒక అడ్మినిస్ట్రేషన్కి ఒక ల్యాండ్ మార్క్ స్టేట్గా నిలబడిందో దాన్ని మించే విధంగా ఈ సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసిన తర్వాత సీమాంధ్రలో ఉన్న 25 ఎంపీ సీట్లలో బెస్ట్ సేఫెస్ట్ సీటు బీజేపీ తెలుగుదేశం పార్టీకి విశాఖ నా ఉద్దేశం. ఎందుకంటే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అర్బన్ పరిధిలో ఉన్నాయి. ఒక ఎస్కోట్ మాత్రమే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అటువంటి 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అర్బన్ కాబట్టి అర్బన్ ఓటర్స్ వాళ్ళు వ్యక్తిగతంగానో వ్యక్తిని పెట్టో కాకుండా పార్టీస్ని బట్టి వాళ్ళ పాలసీస్ని పెట్టి వెళ్తారు. కాబట్టి తప్పకుండా బీజేపీ టీడీపీ కాంబినేషన్ అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది, సపరేట్ అవుతుంది. ఒకటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో అన్నీ సార్ట్అవుట్ అయిపోయి ఇద్దరం కలిసి పూర్తిగా ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఏ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. నేను ఒక కామన్ ప్రెస్ మీట్ పెట్టాం. ఈరోజు రేపట్లో నామినేషన్ పూర్తయిన తర్వాత ఎక్కడున్న చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటే అవన్నీ కూడా అటు బీజేపీ పెద్దలు అటు మా పెద్దలందరూ కలిసి కూర్చొని వాటిని సార్ట్అవుట్ చేసుకుని అందరూ కలిసి ఈ విశాఖ జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలు అలాగే 3 పార్లమెంట్ స్థానాలు కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ